మిత్రులారా నమస్కారం. ఈరోజు పాల్వంచ పట్టణంలోని 30వ వార్డు అల్లూరు సెంటర్ నుంచి ఇండియల్ కాలనీ వరకు దాదాపు 20 మంది గిరిజన దళిత బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలు దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నారు. ఇటు వీరిని ఏడీపీఎస్ గోడ నిర్మాణం పేరుతో 3 సంవత్సరాల క్రితం నిరాశ్రయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు వీళ్ళు విజ్ఞప్తి చేశారు. మాకు ఇటువంటి గుడిసెలు తప్పించి మాకేమి లేవని చెప్పేసి ప్రాధాయపడడం జరిగింది. ఇలా ఆ రోజున్న పరిస్థితుల్లో వీళ్ళు తీవ్ర ఆందోళనకు గురై ఆవేశాలకు కూడా గురి కావడం జరిగింది. అయినా అధికారులు ఇచ్చిన హామీ ఏదైతుందో ఈ అందరినీ ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు వీళ్ళందరూ నమ్మకంతో 3 సంవత్సరాలు బట్టి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ 3 కలెక్టర్లు మారారు. ప్రతి కలెక్టర్కి సంబంధించి కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ కార్యాలయం ఆర్ఐ గారు కూడా ఆ క్షేత్రస్థాయికి పోయి వీళ్ళు నిరుపేదలే, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే, వీళ్ళకి ఇటువంటి స్థలాలు తప్పించి వేరే స్థలాలు అని చెప్పేసి కూడా ఆయన ఎంక్వైరీలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరం. అందుకోసం ఇప్పటికైనా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే మేము ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు చెప్పేది మాకు ప్రభుత్వం నుంచి ఏ అయితే గ్రామ సభలు ఉన్నాయో, గ్రామ సభలలో ఏ అయితే మాకు దరఖాస్తులు వచ్చినాయో ఆ దరఖాస్తులు మాత్రమే ఎంక్వైరీ చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వీళ్ళు నిరుపేదలు వాళ్ళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ప్రత్యేకంగా కొత్తగూడెం కార్పొరేషన్లో ఇంతకంటే నిరుపేదలు ఎవరు ఉండే అవకాశం లేదు. అందుకోసం ఈ నిరుపేదలకి డబల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఎంక్వైరీ పేరు మీద లేదు, వీళ్ళకి నాలు తీసిస్తామనే పద్ధతి కాకుండా మీరు గుర్తించారు కాబట్టి, న్యాయమైందే కాబట్టి వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు. అందుకోసం ఇప్పుడైతే 2వ విడత ఇంద్రమ పథకం అయితే ఉందో అందులో భాగంగా ఇప్పటివరకు 298 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టున్నాయి. అవి ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ ఖాళీగా ఉన్న ఇళ్ళకు సంబంధించి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు కేటాయించాలని చెప్పేసి మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి నిర్ణయించడం జరుగుతుంది.